భర్తతో భార్య చెబుతున్న మాట ఏమంటో తెలుసా? ఈ దైవజనుడు భక్తి గల దైవజనుడు. ఏ దైవజనుడు అంట? భోజనం పెట్టి చూస్తుంది, భోజనం పెట్టి గమనిస్తుంది, ఇంటికి పిలిచి గమనిస్తుంది. మీరు ఎవరినైనా గమనించాలంటే, మీరు ఎవరి క్యారెక్టర్ అయినా మీరు తెలుసుకోవాలంటే ఒకటి మీరు చేయండి, ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి. ఇంటికి వచ్చిన తర్వాత తన మాటలు మీరు గమనించండి. ఈజీగా వాడి బుద్ధిని మనం చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. ఏం చేయొచ్చు? మీకు ఈ క్యారెక్టర్ అర్థం కావట్లేదంటే ఆ క్యారెక్టర్ మీరు పట్టుకోవాలంటే, ఆ క్యారెక్టర్ రిపోర్ట్ మీకు తెలియాలంటే ఒకటే చేయండి, ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి, ఇక తనను మాట్లాడమనండి. ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని ముచ్చట్లు చెప్తారు. ఎందుకు భోజనం పెట్టిన కదా, అమ్మా నువ్వు అలాంటిది అని, అమ్మా నువ్వు ఎలాంటి దాన్ని, అమ్మా నువ్వు గొప్పదాన్ని, అమ్మా నువ్వు. భోజనం దగ్గర మనిషి బుద్ధి బయటపడింది, తిండి దగ్గర తన క్యారెక్టర్ బయటపడింది. దైవజనుడు పిలిచి భోజనం పెడుతుంది, గమనిస్తుంది, భోజనం పెడుతుంది, గమనిస్తుంది. ఎలాంటి దైవజనుడు? భోజనం కోసం ఆశపడుడా, ఏంటి తన పరిచర్య, ఏంటి తను వెనకున్నది అని తన గురించి అంతా తెలుసుకొని ఇప్పుడు భర్తతో చెబుతుంది. ఏమంటో తెలుసా? ఇదిగో మన దగ్గరికి వచ్చుచూ పోసున్నవాడు తనకు చెప్పింది, ఇతడు భక్తి గల దైవజనుడు. తల్లులారా ఒక మాట చెప్తాను, దైవజనుని యొక్క పరువు తీసేది ఎవరంటే లేడీసే, స్త్రీలే. ఎందుకని? ఇంట్లో పురుషుడు తాగి దైవజనుడు ఏదైనా ఒక మాట అంటాడు, పడకో నచ్చకో, దైవజనుడు నిలబడి ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ తాగుడి అలవాటుని మార్చుకో, ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావని నువ్వు చేస్తున్న వాటిని బట్టి ఎత్తి మాట్లాడితే అది హృదయంలో కూర్చోబడి ఏం చేస్తారో తెలుసా? ఇతడు దైవజనుని తూలి ఒక మాట అంటానికి పురుషుడు ఇష్టపడతాడు. మరి స్త్రీ తాగిన పురుషుడు కంటే ఎక్కువ మాట్లాడేది స్త్రీ. నిజం. స్త్రీనే చాలా జాగ్రత్తగా దైవజనుల గురించి మాట్లాడాలి. పురుషుడు మాట్లాడుతాడు, అరే ఏదో పడక మాట్లాడతాం లేరా, ఏదో వాళ్ళిద్దరికి జరిగి ఉండొచ్చు లేరా అని లోకం పట్టించుకోకుండా. కానీ ఒక స్త్రీ దైవజనుడి గురించి మాట్లాడుతుంది అని అంటే, నేను చెప్తాను కదా, దైవజనుడు కనపరచబడాలన్నా దైవజనుడు తగ్గించబడాలన్నా నాటకం మీకు నిమ్మలగా అనేది. కొంతమంది స్త్రీలు ఎలాగనే చేలల్లో కూర్చున్నప్పుడు, నలుగురు ఒక దగ్గర కూర్చున్నప్పుడు, 10 మందిలో నిలబడ్డప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒకవేళ దైవజనులు బట్టి హృదయం గాయపడిందే, గాయపడి ఉండొచ్చు, గద్దించడాన్ని బట్టో లేకపోతే ఒక మాట అనడాన్ని బట్టో గాయపడి ఉండొచ్చు. అలాగని 10 మందిలో దైవజనుడి పరువు మాత్రం ఈ మాట భర్తతో చెప్తుంది. భర్తతో అంటుంది, ఇతడు భక్తి గల దైవజనుడని నేను గుర్తించాను, భక్తుల దైవజనుడని నాకు అర్థమవుతుంది అని భర్తతో చెబుతుంది. ఈనాడు క్రైస్తవ స్త్రీలు నిజంగా భర్త దగ్గర, ఎందుకంటే ఏది దాగదంట కదా భార్య భర్తల మధ్య, ఈ భర్త దగ్గర ఈ భార్య చెబుతున్న మాట ఏంటి తెలుసా? సేవకుడు గురించి ఇతడు భక్తి గలవాడు నాకు అర్థమవుతుంది. చెబుతుంది కదా, స్త్రీలే సేవకుని యొక్క పరువు తీసేది, స్త్రీలే దైవజనుని దిగజార్చి మాట్లాడేది, స్త్రీలే అనరాని మాటలు దైవజను గురించి మాట్లాడుతుంటారు, స్త్రీలే చెప్పకూడని మాటలు, కాని మాటలు, లేని మాటలు, కడుపు మాటలు దైవజనుడి గురించి మాట్లాడుతుంటారు. నేను చెప్తాను కదా, దైవజనుని యొక్క తగ్గింపు హెచ్చింపు స్త్రీల మీద ఆధారపడుతుంది. ఎందుకని? వాళ్ళు గమనిస్తుంటారు, చూస్తుంటారు. ఎందుకంటే పొలానికి వెళ్ళో పనికి వెళ్ళో ఏదో ఒక సందర్భంలో మాటల్లో వచ్చి ఇక లేపుతారు. కాబట్టి జాగ్రత్త. ఈ స్త్రీ ఏమంటుందంటే, అతడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతానని భర్తతో చెబుతుంది. ఇటువంటి స్త్రీలు అవసరం, ఇటువంటి స్త్రీలు అవసరం.